హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ నెల 25వ తేదీన టీఆర్ఎస్-డి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. బుధవారం ఉదయం గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయంలో తోడేటి శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ స్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టీఆర్ఎస్-డి పార్టీ సూపర్ 6 మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇలా గతంలో తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు బాగుపడతాయి, నీళ్లు, నిధులు, మరి నియామకాలు అన్నీ వస్తాయి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుపడతారనే ఒక ఆలోచన కొద్దీ తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల ప్రజలు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గత 10 సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేవలము ఒక కుటుంబ పరిపాలన చేసి మరి ఏ ఒక్కరిని కూడా ఉద్యమకారులను పట్టించుకోకుండా తర్వాత ప్రజలను కూడా కొంత పని చేసి ఇలా చేతులు దులుపుకొని మరి ఇలా బీఆర్ఎస్ పార్టీగా మారి ఇలా ప్రజలకు చేసింది ఏం లేదు. మరి అట్లాగే బీజేపీ పార్టీ కూడా మరి మన రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో కథలు చెప్పి, ఎన్నో రకంగా చేసి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి 8 ఎంపీలు గెలిచి మరి అలా తెలంగాణ కూడా ఏము నిధులు కానీ నియామకాలు కానీ ఏం తెచ్చిన దాఖలు లేవు. కాబట్టి ఇలా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి మరి ఈరోజున్న ముఖ్యమంత్రి ఇలా ఎన్నికల ముందు మరి 3.5 కోట్ల ప్రజలకు అన్ని రకాల ఇస్తాం, మేము ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రి అయితే అని ఇలా ఎన్నికల ముందు మరి ఇక్కడ గ్యారంటీలలో చెప్పుకుంటూ పోతే విపరీతంగా ఉన్నాయి. మరి మహిళలకు, మా మహిళా సోదరిమణులకు 2500 రూపాయలు ఒక నిరుద్యోగం కింద ఇస్తామన్నాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటూ కూడా తులం బంగారం ఇస్తామన్నాడు. మరి ఇలా రకరకాల ఇలా రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు. ఇలా కుల వృత్తులవి కూడా అన్ని కాలం చేసి అన్ని రకాలు కూడా అన్నీ పెట్టున్నారు. మరి జిల్లా నాయకులు మరి కార్యకర్తలు అందరూ మరి 25/4 తారీఖు రోజు మరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మరి భారీ ఎత్తున దాదాపుగా 500 మందితోటి ఇలా మా యొక్క ప్రోగ్రాం ఉంది. తప్పకుండా అందరూ మరి ఈ యొక్క మీటింగ్కు హాజరై విజయవంతం చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో నాయకులు మారుముళ్ళ మల్లన్న, ఈదునూరి నర్సింగ్, తోటెటి స్వరూప, కండె కుమారస్వామి, శనిగరపు శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.